తట్టిన చప్పుడు అయింది. తనెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. వచ్చింది ప్రీతి డ్రైవర్. సార్, మేడం మిమ్మల్ని పికప్ చేసుకోమన్నారు. రిషి, సరే పద అంటూ డోర్ లాక్ చేసి తను వెనకే వచ్చాడు. రిషి కిందకి వచ్చేసరికి ప్రీతి కారు వెనక సీట్లో కూర్చుని ఉంది. తన్ని చూడగానే రిషి ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. ప్రీతి, రిషి ప్లీజ్ సారీ యార్ అన్నది డ్రైవర్ చూడకుండా. రిషి డ్రైవింగ్ పక్కనెక్కుతుంటే ప్రీతి, హే రిషి దా అంది. వెనక్కి అంది. రిషి, నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అన్నాడు. ప్రీతి ఏం మాట్లాడలేదు. అయితే రిషి కిందకు వచ్చే ముందు కృతి ఆటోలో వచ్చింది. ఎవరికి చెప్పకుండా పైకి వెళ్దాం అనుకునేసరికి రిషి కిందకి దిగడం చూసి ఆటోలో నుండి దిగింది. రిషి కారు ఎక్కగానే ఆటోని ఆ కార్ని ఫాలో చేయమంది. ఆ రోజు మార్నింగ్ నుండి మబ్బు పట్టి చల్లగాలి వీస్తుంది. తుఫాన్ ముందు ప్రశాంతత అంటే ఇదేనేమో. కొంచెం దూరం వెళ్ళగానే ప్రీతి డ్రైవర్ని సైడ్ తీసుకుని ఆపమంది. కారు ఆగగానే అతనికి ఏదో పని చెప్పింది. అతను వెళ్ళగానే ప్రీతి కారు దిగి రిషిని దిగమంది. రిషి దిగగానే అప్పుడు వాళ్ళకి కొంచెం దూరంలో ఆటో ఆగింది. కృతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి రిషి మళ్ళీ ఆ అమ్మాయితో వెళ్తున్నాడు? అసలు తన వల్లే కదా ఇదంతా జరిగింది. ఎందుకు ఇద్దరు కారు దిగారు అని చూస్తుంది. తనకు గుండె నిండా బాధ. తన సొంతం అనుకుంది చేజారిపోతుంది. ప్రీతి రిషితో మళ్ళీ షూటింగ్ స్పాట్కి వెళ్తే అందరూ ఉంటారు కదా, అందుకే ఇక్కడ ఆపమన్నాను. రియల్లీ సారీ రిషి. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. నాకు నిజంగా నువ్వు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్ళైందని చెప్పగానే నాకు షాక్. కృతికి యాక్సిడెంట్, అది నా వల్లే. ఇంకా నువ్వు నా గురించి ఫనికి ఏమి చెప్పలేదు. ఇదంతా చూశాక నేను రియలైజ్ అయ్యాను అంటూ ఏడ్చేసింది. రిషి ఏం మాట్లాడలేదు. ప్రీతి, ప్లీజ్ రిషి నువ్వు క్షమించా, అంతేగాని నాకు ఇప్పుడు ప్రశాంతత ఉండదు అంటూ రిషిని హక్ చేసింది. రిషి తన తల నిమిరి ఓకే క్షమించాలే అన్నాడు చిరునవ్వుతో. ప్రీతి ఆనందంగా థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ సో మచ్ అని తన బుగ్గల్లాగింది. రిషి, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా డిస్టెన్స్ మెయింటైన్ చేయి అనగానే ప్రీతి ఓకే ఓకే సరే నన్ను క్షమించావుగా, అయితే వెనక కూర్చో అనగానే రిషి సరే అన్నాడు. ఇదంతా చూస్తున్న కృతికి ఏడుపు ఆగడం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిషిని నిలదీయాలని ఉంది. ఎందుకో వెళ్ళాలంటే బాధ. రిషి ఇంతకన్నా నన్ను చంపేయొచ్చు కదా అనుకుంటుంది. డ్రైవర్ రాగానే కారు స్టార్ట్ అయింది. కృతి ఎటు తేల్చుకోలేకపోతుంది. వెళ్ళాలా వద్దా, సరే ఇదైతే అది అయ్యింది అనుకుంటూ మళ్ళీ ఫాలో అయింది. ఒక అరగంట తర్వాత ఒక చోట కారు ఆగింది. అక్కడ షూటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిషి ప్రీతి దిగి వెళ్ళిపోయారు. కృతి దిగి ఆటో వాళ్ళని పంపించేసింది. అప్పుడే వాన మొదలైంది. కృతి రిషి కోసం వెతుకుతూ ఉంది. ప్రీతి రిషితో కమాన్ రిషి అంటూ క్యారవాన్లోకి తీసుకెళ్ళింది. రిషి అది చూసి ఇది ఎవరిది అని అడిగాడు. ప్రీతి, మా డాడీది, ప్రస్తుతానికి మన అందరికీ, సో నువ్వు రాగానే రెడీ అవ్వు రోజు అంది ప్రీతి. రిషి అందులో ఎక్కడం చూసింది కృతి. లోపలంతా చూసి రిషి వావ్ సూపర్ అన్నాడు. లోపల మేకప్ మ్యాన్, కాస్ట్యూమర్, హెయిర్ స్టైలర్ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రీతి సరే రిషి నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్తాను అంది. ప్రీతి కిందకు దిగబోతూ అన్నట్లు నీకేం అలవాటు? రాగానే జ్యూస్ ఆర్ టీ, గ్రీన్ టీ అని అడిగింది. రిషి ఓన్లీ కాఫీ అన్నాడు. ప్రీతి లాస్ట్ స్టెప్ మీద నిలబడి అడుగుతుంది. దిగుతూ జారి పడబోతూ ఉంటే రిషి ఫాస్ట్గా వచ్చి పట్టుకున్నాడు. ప్రీతి చేయి లాగ్గానే తను రిషి మీద పడింది. రిషి తనని నెమ్మదిగా తోస్తూ చూసుకోవాలి కదా అనగానే ప్రీతి కాళ్ళు వంక చూసి బెన్ కింద అనుకుంటా అనగానే రిషి ఏం కాదు 2 సార్లు విదిలించు అన్నాడు. ప్రీతి తన చేతులు పట్టుకొని విదిలించింది. రిషి ఓకేనా అనగానే ప్రీతి ఓకే అంటూ రిషి చేతుల్ని పట్టుకుని దిగింది. రిషి తను వెనక వచ్చి ఎలా ఉంది అని అడిగాడు. కృతి చప్పట్లు కొడుతూ సూపర్ హీరో రిషి గారు, మీరు సూపర్, మీ న్యూ లవర్ ఇంకా సూపర్ అంటూ ప్రీతి వైపు చూసింది కోపంగా. రిషి షాక్. చిన్ను నువ్వెప్పుడు అంటుంటే కృతి అయ్యో సారీ అండి, మొన్ననే డిస్టర్బ్ చేశా, ఇవాళ కూడానా? రిషి తన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటూ చెయ్యి వేయబోయాడు. కృతి చెయ్యి వెయ్యకు అంటూ పెద్దగా అరిచింది. అక్కడ షూటింగ్ సిబ్బంది అప్పుడే స్పాట్కి వస్తూ ఉన్నారు. ఎక్కువ మంది లేరు. రిషి చిన్ను నేను చెప్పేది విను ప్లీజ్ రా అనగానే కృతి ఏం చెప్పావు? ఏం చెప్తావు? నీకు తనకు ఏ సంబంధం లేదనా? ఒక్కొక్కరు ఏమైందా అని చూడ్డానికి వస్తున్నారు. రిషి అలా అందరూ ఫామ్ అవుతున్నారని చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అవుతున్నాడు. ప్రీతి కూడా తను అందుకుంటూ కృతి లిజన్ టు మీ, ఒకసారి లోపలికి రా, మన ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం అనగానే
కృతి ఏం మాట్లాడతావు? నా భర్తని నీకు షేర్ ఇమ్మంటావా అని అడిగింది. రిషి చిన్ను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు అనుకున్నట్లు ఏం లేదు కన్నా అన్నాడు. ప్రీతి అవును కృతి, ఆ రోజు ఏమైందంటే కృతి నువ్వు మాట్లాడకు అని రిషి కేసి కోపంగా చూస్తూ, నీలాంటి క్యారెక్టర్ లేని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఈ శిక్ష చాలు. రిషికి కోపం వచ్చింది. కృతి మైండ్ యువర్ టంగ్ అన్నాడు. కృతి అరే నా పేరు కృతి కాదు, సుకృతి కిషోర్, కాల్ మీ విత్ దట్ నేమ్ మిస్టర్ రిష్విక్. రిషి కూడా ఇక ఊరుకుంటే లాభం లేదనుకుని, చూడు నువ్వు నీ బాబు చెప్పుడు మాటలు విని ఏం చేస్తున్నావో తెలుసుకోలేకపోతున్నావు అనగానే, కృతి చూడు మా నాన్న గురించి ఇంకో మాట పేలావంటే నీకు మర్యాదగా ఉండదు. యూ చీటర్, ఐ హేట్ యూ అంటూ మెడలో ఉన్న నల్లపూసలు తీసి రిషి మొహాన కొట్టింది. ఆ క్షణం రిషికి తన తప్పు లేకపోయినా కృతి తనను అంతలా బాధ పెట్టడం, తను చెప్పేది కనీసం వినే ప్రయత్నం చేయకపోవడం వలన కృతి మీద ఉన్న ప్రేమ కోపంగా మారడం మొదలైంది. రిషి ఆ నల్లపూసలు తీసుకుని తన జోబులో వేసుకుని, యూ ఈడియట్, ఆడపిల్లవేగా ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన వాటిని ఇలా విసిరేస్తావా అని అరిచాడు కోపంగా. కృతి ఏడుస్తూ, నన్ను ఎన్ని మాటలు అంటున్నావు? దీని ఆస్తి, అందం, ఇంకా ఇది నీకు ఇచ్చిన సినిమా ఛాన్స్ కోసమే కదా అంతలా దిగజారావు. ఓకే, ఇదే లాస్ట్ నీ మొహం చూడడం. డైవర్స్కి అప్లై చేస్తా, తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని వెళ్ళిపోతుంటే రిషి కోపంగా, ఏయ్ ఇదిగో నీ తొక్కలో గిఫ్టులు అంటూ ఉంగరం, మెడలో చైను కృతి చేతిలో పెట్టి, ఇప్పుడు చెప్తున్నా ఐ హేట్ యూ, గో టు హెల్ అనేసి క్యారవాన్లోకి వెళ్ళిపోయాడు. కృతి ఏడుస్తూ అక్కడి నుండి వచ్చేసింది. ఇంతకు ముందర ఎందరితో ఆట ఆడిందో ఈ ప్రేమ. వానం పెద్దదయ్యింది. కృతి వానలో తడుస్తూ చాలా దూరం నడిచింది. ఒకచోట అలాగే కూర్చుంది, నడిచే ఓపిక లేక. రిషి క్యారవాన్లోకి ఎక్కి చైర్లో కూర్చున్నాడు. ప్రీతి వచ్చి, సారీ రిషి, మళ్ళీ నా వల్ల ఇదంతా అనగానే, రిషి చూడు ప్రీతి, జరిగింది వదిలేసే, జరగాల్సింది చూడు, నేను రెడీ, ఫనీ సార్ ఎక్కడా అన్నాడు. అంతే. ఆ రోజు నుంచి అటు రిషి ఇటు కృతి ఒక్కొక్కరు మర్చిపోవాలని ట్రై చేస్తున్న, ఎక్కడా ఒకరి గుండె చప్పుడు ఇంకొకరు అది మర్చిపోయారు. కృతి మిత్రకి జరిగిందంతా చెప్పి తనను రిషి కలిపే ప్రయత్నాలు చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మిత్ర రిషికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే తను మిత్రతో మాట్లాడడం తగ్గించాడు. కృతి సంజయ్తో మాట్లాడి రిజైన్ చేసింది. కృతి మానసికంగా శారీరకంగా చాలా వీక్ అయింది. మొహంలో కళ లేదు, ఏదో బ్రతకడానికి తింటూ ఉంది. సుప్రజ ఫర్దర్ స్టడీస్ కోసం బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయింది. కృతి కిషోర్తో, డాడీ నేను కూడా అక్కతో వెళ్తాను అంది. కిషోర్ అదేంటి, తప్పు చేసింది వాడు, ఇక్కడే ఉంటే ఏ తప్పు చేయని నువ్వెందుకు వెళ్ళాలి అని అడిగాడు. కృతికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సుప్రజ డాడ్ తనని నాతో పంపండి, నేను చూసుకుంటా అంది. శ్రావణి అవునండి, మా అమ్మని కూడా పంపిద్దాం అనగానే కిషోర్ సరే అన్నాడు. కృతి రిషిని మాత్రమే వదిలి తన జ్ఞాపకాలతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుప్రజ తన యూనివర్సిటీ దగ్గరలో ఇల్లు తీసుకుంది. కిషోర్ శ్రావణి వచ్చి వాళ్ళని దింపి కొన్ని రోజులు ఉన్నారు. కాలం ఎవరి కోసమో ఆగదు, కృతికి మాత్రమే ఆగితే బాగుండు అనిపించింది. రోజు అభి, మిత్ర, సంజయ్ మాట్లాడేవాళ్ళు. కృతి అలా ఏం చేయకుండా ఖాళీగా ఉండడం చూసి వాళ్ళ అమ్మమ్మ ఒకరోజు, కృతులు ఇలా ఎన్నాళ్ళు అని అడిగింది. కృతి బతికినన్నాళ్ళు అనగానే ఆమె, ఓ అవునా, అసలు నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తున్నానా అని అడిగింది. కృతి నేనే బాగున్నానా అని నాకే డౌటు అంది విరక్తిగా. ఆమె లే ముందెళ్ళి తలస్నానం చేసిరా అని చెప్పింది. కృతి కదలలేదు. ఆమె కృతి ఇప్పుడు వెళ్తావా లేదా అని గట్టిగా అరిచేసరికి ఇక తప్పక వెళ్ళి స్నానం చేసి వచ్చింది. అమ్మమ్మ కూడా రెడీ అయ్యి కృతి జుట్టుకు పొగ వేసింది. చక్కగా జడేసి పద అంటూ దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్ళింది. 21 సార్లు ప్రదక్షిణాలు చేయించింది. దర్శనం పూర్తక్క అక్కడ కూర్చున్న తర్వాత ఆమె, ఇప్పుడు చెప్పు కృతులు, ఏం నిర్ణయించుకున్నావు అని అడిగింది. దేని గురించి? విడాకులు. అమ్మమ్మ నాకు విషయాలు గుర్తు చేయొద్దని చెప్పాను.
గుర్తు నువ్వు మర్చిపోతే నేను గుర్తు చేయొచ్చు. నీ మనసులో నీ భర్త లేడని చెప్పు అనగానే కృతి కళ్ళల్లో నుండి నీళ్లు రాలాయి. ఆమె పిచ్చిదాన, నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తే కదా. అయినా నాకు తెలియక అడుగుతున్నా, తను నిన్న మర్చిపోయింటాడని అనుకుంటున్నావా అని అడిగింది కృతి. అమ్మమ్మ, ఆయన గారిని గుర్తు చేయడానికి తీసుకొచ్చావు, అదేదో ఇంట్లోనే అడగచ్చుగా అంది ఆమె. కృతిలో నీ పెళ్ళి దగ్గరుండి చేశాను, మీ ఇద్దరి ప్రేమ గెలిపించానని సంబరపడ్డాను. కానీ ఇద్దరు కలిసి ఆ పెళ్ళి పెటాకులు చేసి నమ్మకం మీద కొట్టారు. రిషి సంగతి అలా ఉంచు, తప్పు చేశాడో లేదో కరెక్ట్గా తెలియకుండానే నువ్వు అతనితో తెగదెంపులు ఎందుకు చేసుకున్నావు? అమ్మమ్మ, నా కళ్ళతో చూశాను. వాళ్ళిద్దరూ చెప్పు. అలా గమ్మునుంటే కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు? ఒక బెడ్ మీద పడుకున్నారా? ఏమో, ఇప్పుడు నా అడ్డం లేదుగా వాళ్ళకి. నువ్వేమైనా అనుకో, రిషి అలాంటి వాడంటే నేను నమ్మను. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? నా అనుభవంతో నేను లోకాన్ని చూశాను. సరే, నీ మాట కరెక్ట్ అనుకుందాం. మరి నన్ను కలవాలిగా, కన్విన్స్ చేయాలిగా. ఆ ఛాన్స్ నువ్వు ఇచ్చావా? ఎందుకు ఇవ్వలేదు? నాకైతే నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తుంది. కృతి ఆ మాట విని, అమ్మమ్మ ప్లీజ్ ఇంకా పద, నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు అనేసి పైకి లేచి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఒక వారం తర్వాత సుప్రజ, కృతి టీవీ చూస్తూ ఉన్నారు. కృతి ఛానల్స్ మారుస్తూ ఏదో తెలుగు ఛానల్ పెట్టింది. ఏదో మూవీ ఆడియో రిలీజ్ వేడుక, దమ్మున్నోడు టైటిల్. యాంకర్ పాప మాట్లాడుతూ ఉంది. కృతి సడన్గా చూసింది. రిషి గురించి. రిషిక్ ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో తెలియకపోవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం రిషిక్ మాయాజాలం నడుస్తుంది అంటూ ఏదో చెప్తూ ఉన్నారు. సుప్రజ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ కృతినే చూస్తూ ఉన్నారు. కృతి కళ్ళు తిప్పకుండా చూస్తుంది. డయాస్ మీద ప్రీతిదే హడావిడంతా. ముందు ఫణి, తర్వాత ప్రీతి వాళ్ళ ఫాదర్ మాట్లాడాక రిషి వచ్చాడు. అప్పటికే 4 నెలలు అయింది కృతి విడిపోయి. రిషి చాలా హ్యాండ్సమ్గా తయారయ్యాడు. మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. సభకు నమస్కారం. నాకు లైఫ్ ఎన్నో నేర్పింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రంగారావు గారికి, ఫణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం ఒకరున్నారు. తను లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని అంటుంటే, అమ్మమ్మ చూడు కృతి, ఇప్పుడు నా మనవడు నీ పేరే చెప్తాడు, అప్పుడు చెప్తా నీ పని అంది. రిషి మాట్లాడుతూ ప్రీతి అంటూ పిలిచాడు. ప్రీతి వచ్చి రిషిని హగ్ చేసుకుంది. రిషి, ఈమె లేకపోతే నేను సినిమాలో యాక్ట్ చేసేవాడిని కాదు అన్నాడు. ప్రీతి నవ్వింది. అమ్మమ్మ నోరు తెరిచి చూస్తుంది. కృతి టీవీ కట్టేసి పెద్దగా ఏడుస్తూ, ఏమన్నావు? నా పేరు చెప్తాడా? చూసావుగా, ఆయన గారి లవర్ పేరు. ఐ హేట్ హిమ్. ఇప్పుడు అర్థమైందిగా ఎవరు తొందరపడ్డారో అంటూ లోపలికి వెళ్ళింది. అమ్మమ్మకి 5 నిమిషాలు పట్టింది తేరుకోవడానికి. సుప్రజతో, ఇదేంటి రిషినేనా కృతిని ఎంతలా ప్రేమించాడు? ఇప్పుడు ధనవర్తనో మోస్తున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు అనగానే సుప్రజకి దాదాపు షాకే. అవును, రిషి మారాడు అంది. నెక్స్ట్ డే కృతి ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్ళింది. రాగానే కాసేపు యోగా, మెడిటేషన్ చేసింది. సుప్రజ అమ్మమ్మ షాక్. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వాళ్ళ అమ్మమ్మతో, అమ్మమ్మ నాకు నీ సహాయం కావాలి అంది. ఆమె చెప్పు ఏంటో అనగానే, నేను ఫుడ్ ట్రక్ పెడుతున్నా, నువ్వు నాతో జాయిన్ అవ్వు అనగానే ఆమె ఫుడ్ ట్రక్ అంటే అని అడిగింది. కృతి, మనం ఒక వెహికల్ కొనుక్కుంటాం, దానిలో మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం, ఓకేనా అని అడిగింది. అది విని ఆమె, మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? వద్దు, నా మాట విను అనగానే కృతి, నువ్వు నాన్న గురించి రానంటున్నావా, లేకపోతే నీకు ఇష్టం లేదా అని అడిగింది. ఆమె, మీ నాన్న ఒప్పుకోరు, అయినా నీ ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడుగా, అతగాన్ని అడుగు, మీ బ్రాంచీలలోనే ఇప్పిస్తాడేమో అనగానే కృతి, లేదు, నేను ఎవరిని అడగను, నా కాళ్ళ మీద నిలబడతా, నాన్న సంగతి నాకు వదిలే అంది. ఆమె, సరే అలా అయితే కానివ్వు, ముందు మీ నాన్న చేత ఓకే చెప్పించుకో, లేకపోతే నీ జీవితం, మ్యారేజ్ లైఫ్ చెడగొట్టినట్లు ఇది చెడగొడతాడు అంది. కృతి, అది మా నాన్న కాదు, ఆయన అవకాశవాది అనేసి వెళ్ళిపోయింది. కృతి వాళ్ళ నాన్నను ఒప్పించి ఫుడ్ ట్రక్ పెట్టింది. 2 అసిస్టెంట్లని పెట్టుకుంది. 6 నెలల్లో ఇంకో 2 పెట్టింది. బాగా క్లిక్ అయ్యాయి. దాంతో చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేసింది. కారు కొంది. అయితే తను డ్రైవ్ చేయడానికి ఎవరు ఒప్పుకోలేదు. ఎవరైనా నమ్మకస్తుడైన డ్రైవర్ని పెట్టుకోమన్నారు. సుప్రజకి
కృష్ణ గుర్తొచ్చాడు. వెంటనే ఫోన్ చేసింది. వచ్చేశాడు. కృతి తనని అదే చూడడం థ్యాంక్స్ చెప్పింది. అక్కడ రిషి ఫస్ట్ మూవీ సూపర్ హిట్. ముందే అనుకున్నట్టుగా రెండో సినిమా కూడా వాళ్ళతోనే చేశాడు. అది కూడా సూపర్ హిట్. అయితే ఈ మధ్యలో జరిగింది ఒక ఇన్సిడెంట్. ఫస్ట్ మూవీ సక్సెస్ అయిందన్న హ్యాపీలో తన ఫ్లాట్కి వెళ్ళగానే వాచ్మెన్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. రిషి ఓపెన్ చేసి చూడగా తాలిబొట్టు తను కృతికి కట్టింది లెటర్. అది హ్యాండ్ రైటింగ్ కాదు, టైపింగ్ చేసి ఉంది. మిస్టర్ రిషి, నీ సక్సెస్కి కారణమైన నీ ప్రజెంట్ లవర్ ప్రీతిని యూజ్ చేసుకోవాలి కదా, ఇది బాగా ఉపయోగపడుతుంది. సుకృతి కిషోర్. అది చదివి రిషి పేపర్ని తాళిని దాచాడు. చిన్ను, నువ్వు నల్ల పూసలు విసిరేసి వెళ్ళావు. నీ మాటలతో నా గుండె ఏనాడో పగలగొట్టేశావు. ఇప్పుడు ఈ తాళి పంపి మన మధ్య దూరాన్ని శాశ్వతంగా పెంచేశావు. ఈ క్షణం నుండి నాకు నువ్వు అవసరం లేదు. ఐ హేట్ యూ అనుకున్నాడు. అలా మొదలైంది వాళ్ళిద్దరి మధ్య దూరం. కలుపుదామని మిత్ర ఎంత ట్రై చేసినా ఇద్దరూ ఒప్పుకోలేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. రిషి స్టార్ హీరో అయ్యాడు. ఎన్నో ప్రాపర్టీస్ సంపాదించాడు. మిత్ర పెళ్ళికి వెళ్ళలేనంత బిజీ అయ్యాడు. కృతి వెళ్ళింది. తన రెస్టారెంట్స్లో బాగా ప్రాఫిట్స్ రావడంతో ఎన్నో బ్రాంచెస్ పెట్టింది. కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్కి ఓనర్ అయింది. రిషి మీద కోపం, ద్వేషం మాత్రం అలాగే ఉన్నాయి. ఎంత హై పొజిషన్కి వెళ్ళినా తన స్థాయి మర్చిపోలేదు. తన కింద పనిచేసే వాళ్ళని బాగా చూసుకునేది. రిషి మాత్రం తనకు డబ్బు, ఆస్తి లేకపోవడం వలన పడిన బాధలు, అవమానాలు, ముఖ్యంగా కృతి చేసిన గాయం తనని మార్చేసింది. ప్రేమ అంటే నమ్మకం పోయింది. తను ఎంత ప్రాణంగా చూసుకున్నా కూడా కృతి తనను అంతలా అర్థం చేసుకోవడం తనని చాలా పెయిన్కి గురి చేసింది. అందుకే యాటిట్యూడ్ నేర్చుకున్నాడు. పొగరు, అహంకారం ఎక్కువయ్యాయి. వాళ్ళమ్మ తన ఫ్యామిలీతో సహా వచ్చి రిషి పంచన చేరింది. తనకి ఇష్టం లేకపోయినా కన్నా తల్లే కదా అని కట్టెసితో రానిచ్చాడు. అలా అపార్థాలతో దూరం అయ్యారు. సుకృషిలు ఎప్పుడు కలుస్తారో, ఎవరు కలుపుతారో, అసలు కలుస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.